హాయ్ అండి, పివిఆర్ వెలుగులకి స్వాగతం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది మీ అభిప్రాయం తెలియజేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి. ఈరోజు ఇందాక నుంచే చూస్తున్న సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు బాయ్కాట్ అనేసి మనకు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఎవరు చేసినా కూడా నా దృష్టిలో నేను దాన్ని ఖండించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. అలా ఎవరు చేయకూడదండి. ఎందుకంటే సినిమా వేరు, మీ రాజకీయం వేరు. రాజకీయంగా మీరు ఏదన్నా చేసుకోండి, మీరు ఏమన్నా మాట్లాడుకోండి, వాళ్ళని బాయ్కాట్ చేసుకోండి, లేదంటే ప్రశ్నించండి, ఏదైనా చేసుకోండి, అది వేరే విషయం. కానీ సినిమాకి సంబంధించిన వాళ్ళు సినిమాని బాయ్కాట్ చేస్తామనడం ఇది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. మీరు సినిమా వాళ్ళు అయితే బాయ్కాట్ అని పెట్టండి, అది ఎందుకు బాయ్కాట్ చేస్తున్నాం అన్నది చెప్పండి. అంతేగాని సినిమా వాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా సరే మీరు సినిమాని బాయ్కాట్ చేస్తున్నాము, బాయ్కాట్ చేయండి అని చెప్పడానికి మీరెవరు? మీకు సినిమాకి సంబంధం ఏముంది? సినిమా వాళ్ళతో మీకు సంబంధం ఏముంది? ఆయన పొలిటీషియన్గా ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్గా ఉన్నారు. పొలిటీషియన్గా ఆయన ఆ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు ఆ సభను కానీ ఆయన మాట్లాడే ప్రసంగాన్ని కానీ దాన్ని బాయ్కాట్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరు అడగరు. కానీ రేపు సినిమా రిలీజ్ అవుతుంది, ఈరోజు నుండి మీరు బాయ్కాట్ చేయాలి సినిమా అని సోషల్ మీడియాలో పెట్టడం, చెప్పడం ఇది కరెక్ట్ కాదు. అసలు మీకు సంబంధమే లేదు. ఈ సినిమాకి సంబంధించింది సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది వర్క్ చేస్తుంటారు తెలుసా? ఆ వర్క్ చేసే వాళ్ళ వెనకాల ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడతాయి. ఒక సినిమా వల్ల చాలా కుటుంబాలు నష్టపోతాయి. ఏదన్నా సినిమా అటు ఇటు అయినా కూడా సరే, సినిమా ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా తర్వాత సంగతి అది. కానీ అది ఎవరి చేతుల్లో ఆధారపడి ఉండదు. అది చూసే జనాల మీద, తీసిన విధానం, ఆ కథ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మిగతా ఎవరి మీద ఆధారపడి ఉండదు. కానీ అది హిట్ ఫ్లాప్ అని రాకముందే, ఆ రిలీజ్ అవ్వకముందే మీరు బాయ్కాట్ చేస్తున్నాం అనే పోస్టులు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. తెలుసుకోండి, మీ వల్ల ఎంత నష్టం జరుగుతుందో అది ఫస్ట్ తెలుసుకోండి. సింపుల్గా మీడియా ముందుకు వచ్చేసి, మైక్ ముందుకు వచ్చేసి, లేదంటే ఫోన్ చేతిలో ఉంది కదా అనేసి ఏదో ఒక మెసేజ్ పెట్టేసి బాయ్కాట్ అని చేసేసి ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు సమాజానికి మీరు ఏ మెసేజ్లు ఇస్తున్నారో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీరు మంచి ఇస్తున్నారా, చెడు ఇస్తున్నారా, దాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? రేపొద్దున మీరు అధికారంలోకి రావాల్సి వస్తుంది. అధికారంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఇలాగే టార్గెట్ చేస్తే మీరు ఎన్ని కబుర్లు చెప్తారు? అప్పుడు కల్లుబుల్లు కబుర్లన్నీ చెప్తా ఉంటారు. మేమేదో మంచి చేయడానికి వచ్చాం, మంచి పనులు చేస్తున్నాం, దాన్ని బాయ్కాట్ చేస్తారంట, లేదంటే మమ్మల్ని అలా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మంచి పనులు చేయనివ్వట్లేదు అనేసి చెప్తారు మీరే. ఇప్పుడు మాట్లాడే నోరే రేపొద్దున ఒకవేళ అధికారంలోకి వస్తే, మీరు అధికారంలో ఉంటే ఆ నోరే తిరగబడి మాట్లాడుతుంది. అంటే రెండు రకాలుగా మాట్లాడతారు. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు. మీ రాజకీయమే అంత, రాజకీయ నాయకులే అంత. అది కరెక్ట్ కాదు, తెలుసుకోండి. మీకు సినిమాకి సంబంధం లేదు. సినిమాని ఆపేయండి, సినిమాని ఆడనివ్వకూడదు, ఈ థియేటర్లో ఆడనివ్వకూడదు, రిలీజ్ చేయకూడదు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇంకా సినిమాని ఎంకరేజ్ చేసి, మీ రాజకీయ నాయకులు మీరు ఎంకరేజ్ చేసి సినిమాని మంచిగా రిలీజ్ చేసి ఆడనివ్వండి. దాని వెనకాల కొన్ని వందల మంది కావచ్చు, వేల మంది కావచ్చు, కొన్ని వందల మంది ఉన్నారంటే ఆ వందల మంది వెనకాల ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి అది వేలల్లోకి వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మీరు
ఏదేదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి సినిమాని నాశనం చేసేయాలి, సినిమా ఇండస్ట్రీని నాశనం చేయాలని ఇవన్నీ మానుకోండి. ఒకరి వల్ల మిగతా టోటల్ ఇండస్ట్రీకి దెబ్బతినకూడదు ఆయన వల్ల, అది ఎవరైనా కావచ్చు. కాబట్టి మీ ఒకరి మీద ఏదన్నా మీరు చేసుకోవాలి, ఆ ఒక్కరిని ఏమన్నా మీరు మాట్లాడుకోవాలంటే మీరు అక్కడ రాజకీయంగా మాట్లాడుకోండి, లేదా అసెంబ్లీలో మాట్లాడుకోండి, లేదంటే ఎదురెదురు పాడి మాట్లాడుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి. అంతేగాని మీరు సినిమా మీదకి రామాకండి, సినిమాని పాడు చేయకండి. ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇది ప్రతి ఒక్క పార్టీకి ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, రేపు ఇంకొక కొన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి, వాటిని కూడా బాయ్కాట్ చేస్తాం, ఆడనేమో, రిలీజ్ చేయనేమో, ఇవన్నీ ఎవరో కూడా మాట్లాడకూడదు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఎవరికైనా నేను చెప్పాలనుకున్నది, సినిమాలు మీరు ఎలాగో ప్రజలను కాపాడలేరు. ప్రజలంటే మీకు వాళ్ళ మీద గౌరవం, మర్యాదలు, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటివి మీకు ఉండవు. మీ రాజకీయం వేరు. ఓటేసే ముందు ఒకలాగా, ఓటేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఒకలాగా మాట్లాడారు. మీరు సినిమా వాళ్ళని గురించి మాట్లాడే అర్హత లేదు, మీకు అధికారం కూడా లేదు. వాళ్ళు ఏదైనా ఉంటే ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఒక సినిమా ఇందాకే చెప్పాను కదా, కొన్ని వేల కుటుంబాలని, వందల కుటుంబాలని, వేల కుటుంబాలని పోషిస్తూ ఉంటుంది. మీరు ఎవరిని పోషిస్తున్నారు? ఒక్క మెసేజ్ పెట్టారు, మీ వెనకాల ఎంతమంది పోషిస్తున్నారు మీరు చెప్పండి. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలామంది నిజంగానే మీకు జనాల మీద కానీ, మీ మీద కానీ, రేపొద్దున భవిష్యత్తు మీద కానీ మీకు మంచి అభిప్రాయం ఉండి ముందుకెళ్ళాలి, బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఇది కరెక్ట్ కాదు, బాయ్కాట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఏ హీరోకైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే ఇది కరెక్ట్ కాదు అనేది మీరు కూడా మెసేజ్లు పెట్టాలి చూసిన వాళ్ళు. ఈ పాటికి నా వీడియోనే చూసే కాదు, మిగతా ఏ వీడియో చూసినా లేదా వాళ్ళ పోస్టులు చూసినా కూడా అక్కడ కూడా మీరు కింద కామెంట్ పెట్టినది పెట్టాలి. అసలు సినిమాకి మీకేంటంటే సంబంధం, ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి అనేసి ఒక పౌరుడిగా, పౌరురాలిగా, ఆడ కావచ్చు, మా కావచ్చు, ఎవరైనా సరే మనం సభ్య సమాజంలో ముందుకెళ్ళాలి. కానీ మంచిగా మంచితనంగా అది సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇటు పడితే అటు, లేదు పెన్ను ఉంది, పేపర్ ఉంది, ఫోన్ ఉంది, నోరు ఉంది, ఇవన్నీ కరెక్ట్ కాదండి. చెడుగా వెళ్ళటం కరెక్ట్ కాదు. మంచిగా, మంచి నాయకులుగా ఎదగాలే. కానీ 10 మందిలో మంచివాడు అని అనిపించుకొని ముందుకు వెళ్తే రేపొద్దున మీకు కూడా భవిష్యత్తు అనేది ఉంటుంది. అంతేగాని ఈ విధంగా అందరినీ బాయ్కాట్ చేసుకుంటాం, లేదంటే తిరగనేమో చేయనేమో, అది మీరు అక్కడ పెట్టుకోండి. మీ రాజకీయం, సినిమా వాళ్ళ గురించి, సినిమా వాళ్ళ మీదకి రామాకండి, ఓకేనా? కాబట్టి అది గమనించండి, ప్రతి ఒక్కరు గమనించి ఈ సినిమా వాళ్ళ మీద మటుకు మీరు రామాకండి ప్లీజ్. దయచేసి ఇంకొకసారి కూడా నేను చెప్తున్నాను, ఏదన్నా ఉంటే ప్లీజ్ సినిమా వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. కానీ ఆ సినిమా వల్ల చాలామంది టెక్నీషియన్లు పనిచేస్తుంటారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. కానీ అంతేనే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేలాగా, వాళ్ళు ఇబ్బంది పడేలాగా మీరు రామాకండి, వాళ్ళని కాపాడండి. మీరు ఏదన్నా వీలైతే మంచి చేయండి. కానీ లేదని మీకు వీలు కాలేదు, అసలు దాని జోల్లో మాకు రామాకండి. మంచి చేసినా చేయకపోయినా పర్లేదు, చెడు మట్టుకు చేయకండి. మీ వల్ల చెడు జరగకుండా మీరు చూసుకోవాలి. మీరు ఎలాగో మంచి చేయలేరు అనుకోండి, వదిలేసేయండి, మీ పాటికి మీరు కామ్గా ఉండండి. అంతేగాని చెడు మటుకు చేయకండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ సినిమా వాళ్ళ జోలికి మటుకు రాకండి. మంచి చేసేలాగైతే రండి, 10 మందికి హెల్ప్ చేయండి, కష్టపడే వాళ్ళు.
అంతేగాని మీరు రాజకీయాలు ఈ సినిమా వాళ్ళ మీద రుద్దమాకండి ప్లీజ్, దయచేసి నా రిక్వెస్ట్ అది. కాబట్టి ఇంకొకసారి పదే నేను చెప్తున్నాను, సినిమా వాళ్ళ జోలికి మంచి చేసేలాగైతే రండి, లేదంటే రామాకండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మంచిగా అనిపిస్తే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. సినిమా వాళ్ళని మీరు మీ వల్ల ఇబ్బంది లేకుండా నేను కోరుకుంటున్నాను, ఇబ్బంది చేయకండి అనేది నేను కోరుకుంటున్నాను. కాబట్టి వాళ్ళకి మంచి చేసేలాగా మీ ప్రవర్తన ఉండాలనేసి నేను కోరుకుంటూ నా ఛానల్ని లైక్ చేయండి. ఇంకొన్ని మంచి వీడియోలతో ప్రతిదీ నేను సమాజం గురించి ఎవరు ఏం చేసినా కూడా సమాజంలో చెడు జరుగుతుంది అనుకుంటే దాని మీద నేను ఫస్ట్ రియాక్ట్ అవుతాను. కాబట్టి ఎవరికి ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది, మీ వల్ల ఇక్కడ చెడు జరుగుతుంది అని అంటే ఇమ్మీడియట్లీ దాని మీద నేను ఒక వీడియో చేయడానికి కంపల్సరీ ఎప్పుడు ఉంటాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, ఓకే, బాయ్, థ్యాంక్ యూ.